హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్. అనుకోని పరిస్థితుల్లో బాలకృష్ణ గారికి వాళ్ళ ఒక చిన్న షూటింగ్ సమయంలో గాయం అనేది జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను నేను. సో, యాక్చువల్‌గా అందరికీ తెలిసిందే కదా! 'గోపీచంద్ మలినేని' డైరెక్షన్‌లో బాలకృష్ణ గారు తీస్తున్నటువంటి షూటింగ్ ఇంకా ప్రస్తుతం జరుగుతూనే ఉంది. అదేంటంటే కొంత డాన్ బ్యాక్‌డ్రాప్‌లో, అంటే ఒక మాఫియా లీడర్ కైండ్ ఆఫ్ దాంట్లో ఈ మధ్యన టీజర్ కూడా రిలీజ్ చేసినప్పుడు కూడా బాలకృష్ణ గారు ఆ స్టైలిష్‌గా ఇలా బైక్ మీద రావటం, కొన్ని సీన్‌లు, గన్‌లు ఇవన్నీ వచ్చినాయి కదా! సో, అంటే కొంత మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతున్నటువంటి ఒక పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ అనమాట. ఇది కాకినాడ పోర్ట్‌లో, జనరల్‌గా పోర్ట్‌లో ఇలాంటివి అప్పుడు మన 'పుష్పలో' కూడా తీశారు కదా! పోర్ట్‌లో ఫైట్‌లు అవి ఇవి. సో, మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే కొంచెం ఏమన్నా డ్రగ్స్ రావడమో, లేకపోతే ఇంకోటి రావడమో ఇలా దానికి సంబంధించినవి వస్తూ ఉంటాయి కాబట్టి ఏమన్నా ఆ వస్తువుల్ని, ఈ వస్తువుల్ని అరికట్టడానికి ఎళ్లి ఏదో చేయడం ఇలాంటి వాటిలో చేస్తున్నటువంటి మోస్ట్ ప్రాబబ్లీ పవర్‌ఫుల్ క్యారెక్టర్ అయితే ఇది ఖచ్చితంగా అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. అయితే మంచు విష్ణుకి, బాలకృష్ణ గారికి జరుగుతున్నటువంటి ఒక పవర్‌ఫుల్ ఫైట్ సీక్వెన్స్ అనమాట ఇది. సో, ఆ సీక్వెన్స్‌లో బై మిస్టేక్ పొరపాటున బాలకృష్ణ గారు కింద పడ్డారు. సో, దాంతోటి ఆయన మోకాళ్ళ దగ్గర చిన్న స్వల్ప గాయమైందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. వెంటనే అందరూ అలర్ట్ అయ్యారు. ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళటం, అక్కడి నుంచి తర్వాత కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారట. అయితే ఇది స్వల్ప ఇంజ్యూరీయే, దీని గురించి ఎవరు ఫ్యాన్స్, అభిమానులు ఎవరు టెన్షన్ పడాల్సిన పనైతే ఏం లేదు గానీ, చిన్న సర్జరీ మామూలుగా, అంటే వాళ్ళు ఈ మేకర్స్ గూడా వాళ్ళు ఒక పెద్ద ఎక్స్‌పోస్ట్ అనేది మెన్షన్ చేశారనమాట. ఎన్‌బీకే 111 జరుగుతున్న టైంలో ఈ చిన్న ఇదైతే జరిగింది. తొందరలోనే అంతా సెట్ అయిపోయి మళ్ళీ బాలకృష్ణ గారు షూటింగ్‌కి అయితే వస్తారు అని చెప్పి చెప్పారనమాట. అదేంటంటే చిన్న మైనరే, పెద్ద ఇంజ్యూరీ కాదు కాబట్టి లక్కీ. ఎందుకంటే ఆయన అసలు చూడండి, బాలకృష్ణ గారు ఆయన ఈ ఏజ్‌లో యంగ్ హీరోలతో సమానంగా పోటాపోటీగా సినిమా ఆఫ్టర్ సినిమా, సినిమా ఆఫ్టర్ సినిమా, సినిమా తీస్తారు నిజంగా. ప్లస్ ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటారంటే ఆయన ఏ సినిమాలో అయినా సరే చాలా పవర్‌ఫుల్‌గా ఎనర్జిటిక్‌గా, ఎక్కడ ఏ కాంట్రవర్సీ లేకుండా షూటింగ్‌కి రావడం, చక్కగా సినిమా చేసుకోవటం, వెళ్ళిపోవటం, చాలా పవర్‌ఫుల్‌గా ఉంటారనమాట. ఎందుకంటే ఎవరైనా ఏదైనా సినిమా చేద్దామన్న స్టోరీ బాగుంది అంటే ఓకే అనడం. సో, చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు కుర్రకారులు ఎప్పుడు 2 ఏళ్లకో, 3 ఏళ్లకో చేస్తున్నా కానీ బాలకృష్ణ గారు మాత్రం ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఒక సినిమా అయితే ఇస్తున్నారనమాట. నిజంగా అది గ్రేట్. ఖచ్చితంగా గ్రేట్‌నెస్. ఎందుకంటే ఆ ఏజ్‌లో ఆ ఎనర్జీతో ఇంకా డాన్స్‌లేస్తూ, ఫైట్‌లు చేస్తూ, ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకొని ఫైట్స్ నిజంగా ఇంత పవర్‌ఫుల్ ఫైట్‌లలో వాళ్ళు వాళ్ళు చేస్తున్నారంటే అభిమానులు, తర్వాత సినిమా లవర్స్ అందరికీ ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు నిజంగా. ఖచ్చితంగా మనం గూడా బాలకృష్ణ గారు తొందరగా కోలుకోవాలి, తొందరగా షూటింగ్ స్టార్ట్ కావాలి, ఈ సినిమా మనకు తొందరగా విడుదలవ్వాలి అని అనుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మంచి డిఫరెంట్ సినిమా బాలకృష్ణ గారికి. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. ఎందుకంటే ఇదొక కొంచెం మాఫియా కైండ్ ఆఫ్ డాన్ స్టైల్‌లో వస్తున్నటువంటి ఇది గాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్‌కి ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనేది క్రియేట్ చేస్తదనమాట. సో, అయితే డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం, మేకర్స్ చెప్పిన దాని ప్రకారం, అందరూ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఎవ్వరు గాని ఆందోళన చెందొద్దు. బానే ఉంది. ఒక చిన్న మైనర్ ఇంజ్యూరీ మాత్రమే అది. తొందరలో సెట్ అయిపోతది. ఆయన మళ్ళీ షూటింగ్‌కొచ్చేస్తారు. నో ప్రాబ్లమ్ అని చెప్పారనమాట. దాంతో పాటు ఏంటంటే, నందమూరి కళ్యాణ్ రామ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అందరూ గూడా ట్వీట్లు పెట్టారు. బాబాయ్ మళ్ళీ నువ్వు సింహంలాగా షూటింగ్‌కి రావాల్సిందే. మేము మిమ్మల్ని చూడాల్సిందే. మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కోలుకొని షూటింగ్‌కొస్తారని ఆశిస్తున్నాము అని చెప్పి. సో, ఇప్పుడు అందరూ గూడా హుటాహుటిన బయలుదేరి వెళ్ళడము, పరామర్శలు చేయడము అవన్నీ చేస్తున్నారనమాట. ప్రస్తుతానికి అందరూ చెప్పేది ఏంటంటే, అభిమానులు ఎవరైనా సరే ఆందోళన చెందొద్దు. ఒక చిన్న మైనర్ ఇంజ్యూరే, తగ్గిపోతుంది. డాక్టర్స్ దగ్గరుండి స్పెషల్ డాక్టర్స్ పర్యవేక్షణలో ఆయన్ని చూస్తున్నారని అయితే చెప్తున్నారనమాట. సో, దీని గురించి ఇంకేదైనా అప్డేట్ ఉంటే నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో అయితే మాత్రం నలుగురికి షేర్ అయితే చేయండి. థాంక్ యూ. బాయ్. హావ్ ఎ గుడ్ డే.